So look at this. It says financing economic recovery. Regionally coordinated policies will help. What is the meaning of this? ఫినాన్సింగ్ ఎకనామిక్ రికవరీ అంటే అర్థం ఏంటి? ఎకనామిక్ రికవరీని ఫినాన్స్ చేయడం అంటే అర్థం ఏంటి? దానికి అవసరమైన ఫండింగ్ ని ఇవ్వడం. జస్ట్ లైక్ ఐబిఆర్డి, మనం ఐబిఆర్డి పేరు వినుంటారు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. వరల్డ్ వార్ 2 అయిన తర్వాత ఈ బ్యాంక్ స్టార్ట్ చేశారు. దీన్నే తర్వాత వరల్డ్ బ్యాంక్ అన్నారు. వరల్డ్ వార్ తర్వాత డివాస్టేట్ అయిపోయిన ఎకానమీస్ లో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరగడానికి, మళ్ళీ ఎకానమీ రికవర్ అవ్వడం కోసం అవసరమైన ఫినాన్సింగ్ ఫండ్స్ అరేంజ్ చేయడం కోసం ఈ బ్యాంక్ ని ఏర్పాటు చేశారు అప్పట్లో. అలాగే ఇప్పుడు COVID-19 వల్ల ఎకానమీస్ అన్ని డివాస్టేట్ అయిపోయాయి. మనందరికీ తెలిసింది అది. ఎకానమీస్ అన్ని డివాస్టేట్ అయ్యాయి. సో ఎకానమీస్ మళ్ళీ నార్మల్ అవ్వాలి, రికవర్ అవ్వాలి అంటే దానికి అవసరమైన మనీ ఎక్కడ తీసుకొస్తారు, ఏ రకంగా ఆ మనీని ఫినాన్స్ చేస్తారో అనే ఆస్పెక్ట్ లో ఈ ఎడిటోరియల్ సాగింది. టైటిల్ మీనింగ్ అర్థమైందా? దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఫినాన్సింగ్ ఎకనామిక్ రికవరీ. రికవరీ అవ్వాలంటే మళ్ళీ గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్ పైన స్పెండ్ చేయాలి మనీ. ఫండ్ స్పెండ్ చేయడానికి గవర్నమెంట్ కి డబ్బులు ఎలా వస్తాయి, దానికి ఫినాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రకంగా చేయవచ్చు, వాట్ ఆర్ ద ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ టు డిఫరెంట్ గవర్నమెంట్స్ అని చెప్తూ రాశారు. రీజనల్లీ కోఆర్డినేటెడ్ పాలసీస్ విల్ హెల్ప్. ఏ కంట్రీకి ఆ కంట్రీ సైలోస్ లో ఒంటరిగా ప్రవర్తించడం అంటే ప్రయత్నించే బదులు కొన్ని కంట్రీస్ అన్ని కలిపి ఎలా చేస్తే బాగుంటుందని మాట్లాడుకొని ఒకరితో ఒకళ్ళు బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకొని, ఇన్సైట్స్ అనేవి షేర్ చేసుకొని, కోఆర్డినేట్ చేసుకొని పాలసీస్ ఫ్రేమ్ చేస్తే అది హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు. ఆర్టికల్ రాసింది అర్మిదా సల్సియా అలిస్ జాబానా. ఎవరితను? హీ ఈస్ ది UN Under Secretary General and Executive Secretary of the UN Economic and Social Commission for Asia and the Pacific. UNESCAP. UN Economic and Social Commission for Asia and the Pacific. ఏషియా పెసిఫిక్ కంట్రీస్ లో ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ప్రతినిధితనం. అందుకని ఈ ఆర్టికల్ మీకు చదవమని చెప్పాను. సో ఇలాంటి మీరు ఎడిటోరియల్ చూసినప్పుడు హిందూ పేపర్ లో లుక్ ఎట్ ది ఆథర్స్ చూసి కూడా మీరు పిక్ చేసుకోవచ్చు, అది ఉపయోగపడుతుందా లేదని ఐడియా వస్తుంది. సో హీ రిప్రజెంట్స్ యునైటెడ్ నేషన్స్. సో ఆయన పర్స్పెక్టివ్ ఎలా ఉందనేది మనకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు కంట్రీస్ పరంగా చూసినప్పుడు అనేది మనకు తెలుస్తుంది. So look at this. As the socio-economic impacts of the pandemic spread across the Asia and Pacific, finance ministries are continuing their efforts to inject trillions of dollars for emergency health responses and fiscal packages. Socio-economic impacts అనేవి పాండమిక్ యొక్క సోషియో అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్. సోషియో ఇంపాక్ట్ అంటే అర్థం ఏంటి? సొసైటీ పట్ల అది ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎకనామిక్ ఇంపాక్ట్ అంటే ఆర్థిక పరంగా, ఆర్థిక మూలాలను అది ఏ రకంగా దెబ్బకొట్టింది అనేది మనం అవి ఆ ఇంపాక్ట్ అనేది ఎలా అయింది? ఇట్ స్ప్రెడ్ అక్రాస్ ఏషియా అండ్ పెసిఫిక్. ఈ తరుణంలో, ఇలా స్ప్రెడ్ అవుతున్న తరుణంలో finance ministries are continuing their efforts to inject trillions of dollars for emergency health responses and fiscal packages. అన్ని దేశాల్లో ఉన్న ఫినాన్స్ మినిస్ట్రీస్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఇంజెక్ట్ చేస్తున్నాయి ఎకానమీలోకి. ఇంజెక్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ టెస్ట్లకు అందుబాటులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం కానీ, లేకపోతే టెస్టులు చేయడం కానీ, క్వారంటైన్ సెంటర్స్ మెయింటైన్ చేయడం కానీ, హాస్పిటల్లో బెడ్స్ ఉండేలా చేయడం కానీ, సో చాలా చాలా ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ మనీ స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవైపు హెల్త్ రెస్పాన్స్ కోసం, ఇంకోవైపు ఫిస్కల్ ప్యాకేజెస్. ఫిస్కల్ ప్యాకేజెస్ అంటే మనకు తెలుసు కదా, చాలా మందికి ఉపాధి కోల్పోయి ఉన్న వాళ్ళకి మన్రేగా ద్వారా, అంటే మన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా వాళ్ళకి అడిషనల్ పని దినాలు ఇచ్చారు. అలాగే నిర్మలా సీతారామన్ గారు అప్పుడు కొన్ని అనౌన్స్ చేశారు, కొన్ని పప్పు దినుసులు, పల్సెస్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు. ఇలా చాలా రకరకాల ప్యాకేజెస్ తీసుకొచ్చి వీళ్ళ ఆదాయ మార్గాలు ఎన్హాన్స్ చేసేలాగా చేసి, కొన్ని ఫ్రీగా వాళ్ళకి వచ్చేలాగా చేసి, సో దే ఆర్ స్పెండింగ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫర్ దిస్. విత్ కంటిన్యూడ్ లాక్డౌన్ మెజర్స్ అండ్ రెస్ట్రిక్టెడ్ బోర్డర్స్. ఫిజికల్ కాదు, ఫిస్కల్. ఇట్స్ నాట్ ఫిజికల్, ఫిస్కల్. ఫిస్కల్ అంటే ఎకనామిక్ అని అర్థం. ఫిస్కల్ ఇయర్ అంటారు. ఫిస్కల్ ఇయర్ అంటే ఫినాన్షియల్ ఇయర్.
రైట్. ఫిజికల్ ప్యాకేజెస్, నాట్ ఫిజికల్ ప్యాకేజ్ అంటే మసాజా? ఫిజికల్ ప్యాకేజ్ కోసం ఇట్స్ నాట్ ఏ మసాజ్, రైట్? Fiscal packages. With continued lockdown measures and restricted borders, economic rebound seems uncertain. అర్థమవుతుందా? లాక్డౌన్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కొన్ని చోట్ల, మరియు బార్డర్స్ ఇంకా రెస్ట్రిక్టెడ్ గా ఉన్నాయి. బార్డర్స్ అంటే ఒక దేశానికి మధ్యలో ట్రేడ్ జరగట్లేదు, రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, రాకపోకలు లేవు. ఎకనామిక్ రిబౌండ్ అనేది సీమ్స్ అన్సర్టెన్. రిబౌండ్ అవుతుందా లేదా అనే విషయంలో స్పష్టత రావట్లేదు. ఎందుకంటే పాండమిక్ రాక ముందు ఉన్న పరిస్థితుల్లోకి మనం ఇంకా వెళ్ళలేదు, ఆ పరిస్థితులు ఇంకా రాలేదు. సో కాబట్టి everything seems uncertain today. Compared to 2019's economic situation, over the past 6 months, countries in Asia and the Pacific have been experiencing sharp drops in foreign exchange inflows due to declines in export earnings, remittances, tourism and FDI. 2019 ఎకనామిక్ సిచ్యువేషన్ తో పోల్చుకుంటే గత 6 సంవత్సరాల్లో countries in Asia and Pacific have been experiencing sharp drops in foreign exchange. ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లోస్ అనేవి ఈ ఏషియా అండ్ పెసిఫిక్ కంట్రీస్ కి బాగా తగ్గిపోయాయి. ఎందువల్ల? డ్యూ టు డిక్లైన్స్ ఇన్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, బార్డర్స్ అన్ని సీల్ అయిపోయాయి, మన వస్తువులు ఎవరు కొనట్లేదు, మనం పంపించలేకపోతున్నాం. ఎక్స్పోర్ట్ చేస్తేనే కదా ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది, అయిపోయింది. టూరిజం లేదు, మన కంట్రీకి విజిట్ చేసేయడానికి ఎవరు రావట్లేదు, బార్డర్స్ సీల్ అయిపోయాయి. సో టూరిజం ద్వారా వచ్చే ఇన్కమ్ ఎగిరిపోయింది. రెమిటెన్సెస్, మన దేశానికి చెందిన వాళ్ళు వేరే కంట్రీల్లో పనిచేస్తూ మనకి పంపిస్తూ ఉంటారు మనీ, వాళ్ళు కూడా చాలా మంది స్వదేశాలకు వచ్చేసారు. సో రెమిటెన్సెస్ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. ఎఫ్డిఐ కూడా తగ్గిపోయింది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మార్నింగ్ ఎడిటోరియల్లో కూడా ఎఫ్డిఐ గురించి మాట్లాడాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోయింది, ఎందుకంటే ఎవరి దేశాల్లో వాళ్ళు ఉంటున్నారు, వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీలో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. మనకనే కాదు, దిస్ ఈస్ కామన్ అక్రాస్ ఏషియా అండ్ పెసిఫిక్. ఆల్ కంట్రీస్ ఫారిన్ ఎక్స్చేంజ్ విషయంలో సఫర్ అవుతున్నాయి. అయితే ఈరోజు మార్నింగ్ మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక ఆర్టికల్ మీకు పెట్టాను టెలిగ్రామ్ ఛానల్లో. ఇండియా యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి హిస్టారికల్ హైలో ఉన్నాయి. సో చాలా మంచి సైన్ అది. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. అది మనం ఇంకో పరంగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ బాగా తగ్గిపోయాయని చెప్పారు. దిస్ ఈస్ వరీయింగ్ యాజ్ పాలసీ మేకర్స్ ఆర్ టాక్లింగ్ డిఫికల్ట్ చాయిసెస్ ఓవర్ హౌ టు ప్రయారిటైజ్ డెవలప్మెంట్ స్పెండింగ్ వైల్ కంటిన్యూయింగ్ టు ఎక్స్పాండ్ ఏ స్క్వీజ్డ్ ఫిస్కల్ స్పేస్. పరిస్థితులు బాలేవు, ఫారిన్ ఎక్స్చేంజ్ తగ్గిపోయాయి, చేతుల్లో ఉన్న మనీ అంతా అయిపోతుంది, పాండమిక్ రెస్పాన్స్ కోసం, హెల్త్ రెస్పాన్స్ కోసం ఖర్చు పెట్టేస్తున్నారు, ఫిస్కల్ ప్యాకేజెస్ కోసం ఖర్చు పెడుతున్నారు, పేదవాళ్ళకి ఫుడ్ అందించడం కోసం, వర్క్ ఇవ్వడం కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ టైంలో పాలసీ మేకర్స్ అంటే గవర్నమెంట్ లో హై లెవెల్లో ఉన్న మినిస్టర్స్ కానీ వీళ్ళంతా కూడా దే ఆర్ టాక్లింగ్ డిఫికల్ట్ చాయిసెస్. ఏం చేయాలో తెలియట్లేదు, డిఫికల్ట్ చాయిసెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందంటే మనీని, మన దగ్గర డబ్బులు ఉంటే దాన్ని దేనికి ఖర్చు పెట్టాలో తెలియట్లేదు. షుడ్ వి ప్రయారిటైజ్ డెవలప్మెంట్ స్పెండింగ్? డెవలప్మెంట్ కోసం స్పెండ్ చేయాలా, ఈ డబ్బులన్నీ దానికోసం వాడాలా, లేదా 1 second. Okay, look at this. This is worrying as policymakers are tackling difficult choices over how to prioritize development spending while continuing to expand their squeezed fiscal space. దీని అర్థం ఏంటి? స్క్వీజ్డ్ ఫిస్కల్ స్పేస్ అంటే అర్థం ఏంటి? స్క్వీజ్ అయిపోయింది. స్క్వీజ్ అయిపోవడం అంటే బాగా నొక్కుకుపోయింది. ఏంటి నొక్కుకుపోయింది? ఫిస్కల్ స్పేస్. ఇప్పుడు మీరు చూడండి, మన దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఓకే. సో 10 లక్షలు ఉంటే మనం ఇది ఖర్చు పెడదామా, అది ఖర్చు పెడదామా అని రకరకాల ఆలోచనలు వస్తాయి. ఓకే, ఒక వడ్డానం కొందామా, ఒక బైక్ కొనుక్కుందామా, లేకపోతే ఇది చేద్దామా, అది చేద్దామా అని చెప్పి రకరకాల ఆలోచనలు వస్తాయి స్పెండ్ చేయడానికి. అలా కాకుండా మీ దగ్గర ఉన్నదే 50,000 అనుకోండి. ఇప్పుడు ఏమైంది? మీ ఫిజికల్ స్పేస్ అనేది స్క్వీజ్ అయిపోయింది. ఈ స్క్వీజ్ అయిపోయినప్పుడు మీకు ఒక 10 కోరికలు ఉన్నాయి. 10 కోరికల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది? అవసరం లేనివన్నీ పక్కకి తీసేసి అన్నింటికంటే ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే చూద్దామనే ఆలోచన వస్తుంది. అవునా కాదా చెప్పండి మీరే? మనీ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీగా ఉంటాం, మనీ స్పేస్ స్క్వీజ్ అయిపోయినప్పుడు, మనకి ఎక్కువ మనీ లేనప్పుడు ఏం చేసుకుంటాం? ప్రయారిటైజ్ చేసుకుంటాం. ప్రభుత్వాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ స్పెండింగ్ కోసం ఖర్చు దేనికోసం పెట్టాలి, ఏ సెక్టర్ కోసం ఖర్చు పెట్టాలి, ఉన్న తక్కువ మనీని ఎలా వాడాలి అనే విషయంలో దే ఆర్ ఫేసింగ్ డిఫికల్ట్ చాయిసెస్. ఈ సెక్టర్ కి స్పెండ్ చేయాలా, ఆ సెక్టర్ కి స్పెండ్ చేయాలా, దీనికోసం పెట్టాలా, దానికోసం పెట్టాలా, తెలియని పరిస్థితుల్లో గవర్నమెంట్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయి.
ఓకేనా, అది దాని అర్థం. Financing in 3 key areas. The United Nations is contributing through a global initiative, Financing for Development in the era of COVID-19 and beyond, co-convened by Canada and Jamaica to articulate a comprehensive financing strategy to safeguard the Sustainable Development Goals. SDGs మీరు వినుంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. 2030 కల్లా కొన్ని గోల్స్ అనేవి పెట్టుకున్నారు, ఒక 17 గోల్స్ అనుకుంటాను, రైట్. 2030 కల్లా అవి సాధించాలి అని. లైక్ నో పోవర్టీ నుంచి, పోవర్టీ లేకుండా ఉండాలి, క్లీన్ వాటర్, శానిటేషన్, అలాగే జెండర్ ఈక్వాలిటీ, ఇలా రకరకాల గోల్స్ని ఏర్పరచుకున్నాం. 2030కి అవి సాధించాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అవి అచీవ్ చేయాలి అంటే ఎటువంటి స్ట్రాటజీ ఉండాలి, ఓకే, ఎటువంటి ఫినాన్సింగ్ స్ట్రాటజీ ఉండాలి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుందంటే ఒక మీటింగ్స్ అరేంజ్ చేస్తుంది. డిఫరెంట్ మీటింగ్స్, కంట్రీస్ అన్నిటి కూడా మీటింగ్స్ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క ఇన్పుట్స్ ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి వాళ్ళు ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ ద్వారా వాళ్ళు స్ట్రాటజీ చెప్తున్నారు, కాంప్రహెన్సివ్ స్ట్రాటజీని ఆర్టికులేట్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్ కి. యూ కెన్ ఫాలో దిస్ స్ట్రాటజీ, దీని ద్వారా మీరు చేయవచ్చు అని చెప్పి చేస్తున్నారు అనమాట. Governments are united to ensure that adequate financial resources are available to steer an all-inclusive, sustainable and resilient post-COVID-19 recovery. ఓకే, గవర్నమెంట్స్ అన్ని కూడా యునైట్ అయ్యాయి దేనికి, టు ఎన్ష్యూర్ దట్, దేన్ని ఎన్ష్యూర్ చేయడానికి, అడిక్వేట్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ టు స్టీర్ అంటే తెలుసా మనకి, స్టీరింగ్ వీల్ ఉంటుంది కదా, బస్సుకి ఏముంటుంది, స్టీరింగ్ వీల్ ఉంటుందా, స్టీరింగ్ ఏం చేస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది దారి. ఓకే, మనకి ఏదన్నా వాహనాన్ని ముందుకి ఒక డైరెక్షన్ చూపడం అనమాట. స్టీర్ అంటే అర్థం ఏంటి, ముందుకు తీసుకెళ్ళడం, ఒక డైరెక్షన్ చూపడం, దారి చూపడం అనే సెన్స్ లో తీసుకోవచ్చు. టు స్టీర్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్, సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ పోస్ట్ COVID-19 రికవరీ. ఓకే, సస్టైనబుల్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్? ఈ పదం ఎప్పుడు చూసినా మీకు ఒక స్ట్రైక్ అవ్వాలి. సస్టైనబుల్ అంటే అర్థం ఏంటి? Can someone tell me the meaning of sustainable? ఫ్యూచర్ ని పనంగా పెట్టి ప్రెజెంట్ ఎగ్జాక్ట్లీ, ఫ్యూచర్ ని పనంగా పెట్టకుండా, అంటే ప్రస్తుతం మన పని కానిచ్చుకోవడం కోసం భవిష్యత్ తరాలకి నష్టం కలిగించకుండా ఏదన్నా పని చేస్తే అది సస్టైనబుల్. డెవలప్మెంట్ జరగాలి, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ కి నష్టం కలిగించేలాగా డెవలప్మెంట్ జరిగితే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ కాదు. సస్టైనబుల్ అగ్రికల్చర్ లో మీకు వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. ఈ సంవత్సరం పంటలు బాగా పండించేసి ఈల్డ్ బాగా పొందేసి నెక్స్ట్ తరాలకి పంటలే పండినట్టుగా ఈల్డ్ తగ్గిపోయేటట్టుగా మనం ఎక్స్ప్లాయిట్ చేసామనుకోండి ల్యాండ్ ని, అగ్రికల్చర్ ని, అప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ నాట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. అందుకనే సంవత్సరం అంతా పంటలు వేసినా సరే, పండిపోయినా సరే సారం పోకూడదు, భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడాలని చెప్పి లిమిటెడ్ గా పంటలు వేయాలి. ఇష్టం వచ్చినట్టు క్రిమిసంహారక మందులు కానీ లేకపోతే ఎరువులు కానీ అవసరానికి మించి వాడడం ద్వారా దాని యొక్క ఈల్డ్ ఏమంటారు ఫెర్టిలిటీ అనేది పోకుండా చూసుకోవాలి. ఈ రకంగా మనం సస్టైనబుల్ అనే పదాన్ని అర్థం చేసుకోవచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీనింగ్ అది. సస్టైనబుల్ అనే పదం ఎప్పుడు కనిపించినా సంథింగ్ దట్ కెన్ బి సస్టైన్డ్, అంటే ఈ రోజు ఏదైతే మనం సాధిస్తున్నామో అది ఫ్యూచర్ లో కూడా సాధించగలిగేలాగా, సస్టైన్ చేయగలిగేలాగా. ఈ రోజు ఎకరానికి 30 బస్తాలు పండింది, 40 బస్తాలు పండింది వరి, 10 సంవత్సరాల తర్వాత కూడా ఇదర్ 40 లేకపోతే అడ్వాన్స్మెంట్స్ తో ఇంకా ఎక్కువ పండేలా ఉండాలి, కానీ అదే భూమి నుంచి ఒకప్పుడు 40 పండేదిరా ఇప్పుడు 20 పండుతుంది అన్నట్టుగా ఉండకూడదు. అర్థమవుతుంది? అగ్రికల్చర్ ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను మీకు. సో సస్టైనబుల్ స్ట్రాటజీ ఉండాలి. రెసిలియంట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెసిలియంట్? రెసిలియన్స్ అంటే అర్థం ఏంటి? పడినా తిరిగి లేవడం. పడినా తిరిగి లేచేలాగా, దెబ్బ పడితే కుంగిపోకుండా తిరిగి లేవగలిగేలా ఉండడం రెసిలియన్స్. అర్థమైందా? దెబ్బ తగిలితే కుంగిపోకుండా పడిపోకుండా తిరిగి లేవగలగడం రెసిలియన్స్. సో దాట్స్ ద మీనింగ్ ఆఫ్ రెసిలియన్స్. సో రెసిలియంట్ రికవరీ కోసం, అంటే COVID-19 వల్ల దెబ్బ పడింది, అంతే ఫోర్స్ తో తిరిగి లేవాలి, తిరిగి రికవర్ అవ్వాలి. అండ్ ఈ రికవరీ అనేది సస్టైనబుల్ గా ఉండాలి. ఏదో ఒక 6 నెలలు రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోయేలా కాకుండా సస్టైనబుల్ గా ఉండాలి, రెసిలియంట్ గా ఉండాలి, ఆల్ ఇన్క్లూజివ్ అండ్ ఇంక్లూజివ్, అన్నిటిని కలుపుకొని వెళ్ళేలా ఉండాలి రికవరీ. అంటే ఒక పర్టికులర్ సెక్టర్ మాత్రమే గ్రో అయ్యి రికవర్ అయ్యి మిగిలిన వెనకబడిపోయేటట్టుగా ఉండకూడదు.
ఇట్లా అన్నింటినీ చూసుకుని చేసే రికవరీ కోసం ఎడిక్వేట్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఉండేలాగా ఎలా చెయ్యాలి అనే విషయంలో గవర్నమెంట్స్ అన్ని కూడా యునైట్ అయ్యాయి. ఇన్ ద ఏషియా పెసిఫిక్ రీజియన్ సెవరల్ కంట్రీస్ హ్యావ్ ఆల్రెడీ అడాప్టెడ్ ఫినాన్సింగ్ ప్లాన్స్ ఇన్ 3 key areas. 3 key areas లో సెవరల్ కంట్రీస్ ఏమో ఫినాన్సింగ్ ప్లాన్ ని అడాప్ట్ చేసాయి. అవి ఏంటో చూద్దాం. దే ఎయిమ్ టు అడ్రస్ ద ఛాలెంజ్ ఆఫ్ డిమినిష్డ్ ఫిస్కల్ స్పేస్ అండ్ డెట్ వల్నరబిలిటీ. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళకి డిమినిష్డ్ ఫిస్కల్ స్పేస్. మీకు ఇందాక చెప్పాను, ఫిస్కల్ అంటే ఆర్థిక అని అర్థం చేసుకోవచ్చు, స్పేస్ అంటే మనకున్న ఫ్లెక్సిబిలిటీ. ఇందాక చెప్పాను 10 లక్షలు 50,000. మనకి 10 లక్షల చేతిలో ఉన్నప్పుడు వీ హ్యావ్ మోర్ స్పేస్, 50,000 ఉన్నప్పుడు వీ హ్యావ్ లెస్ స్పేస్, స్క్వీజ్డ్ స్పేస్ అంటాం. సో ఫిస్కల్ స్పేస్ డిమినిష్డ్ అంటే తగ్గిపోయింది, డిమినిష్ అంటే అర్థమైంది తగ్గిపోయిందని. డిమినిష్డ్ ఫిస్కల్ స్పేస్ అంటే వాళ్ళకి తగ్గిపోయింది, మనీ తక్కువ ఉంది. ఈ ఛాలెంజ్ ని ఎలా అడ్రస్ చేయాలి? రెండోది డెట్ వల్నరబిలిటీ. డెట్ అంటే అర్థం ఏంటి? ఆల్మోస్ట్ అన్ని కంట్రీలు కూడా విదేశాల్లో ప్రపంచ బ్యాంక్ దగ్గర కానీ అదర్ బ్యాంక్స్ దగ్గర కానీ వేరే సంస్థల దగ్గర కానీ అప్పులు చేసేసి ఉంటాయి. సో ఈ అప్పులకి తిరిగి వాళ్ళు వడ్డీలు కడుతూ ఉండాలి. సో యువర్ వల్నరబుల్. వల్నరబుల్ అంటే యువర్ ఎట్ ద రిస్క్. చేతుల్లో డబ్బులు లేవు, డెట్ ఉంది, అప్పు తీర్చాలి, వల్నరబిలిటీ ఉంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ రిస్క్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఒక ఛాలెంజ్. రెండోది టు ఎన్ష్యూర్ సస్టైనబుల్ రికవరీ కన్సిస్టెంట్ విత్ ద అంబిషన్స్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ 2030 ఎజెండా. రెండో ఛాలెంజ్ ఏంటి? సస్టైనబుల్ రికవరీని ఎన్ష్యూర్ చేయాలి. రికవరీ అంటే టెంపరీగా నెల 2 నెలలకు వచ్చేది కాదు, ఆ రికవరీ సస్టైన్ అవ్వాలి, నిలబడేలాగా చేయాలి. కన్సిస్టెంట్ విత్ ది అంబిషన్స్ ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ దేని గురించి మాట్లాడుతుంది? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతుంది. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ టెంపరేచర్ కి 2 degrees కంటే తక్కువ, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ టెంపరేచర్ ప్లస్ 2 degrees క్లైమేట్ చేంజ్. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడానికి ముందు 2016లో సైన్ చేశారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడానికి ముందు టెంపరేచర్స్ ఎలా ఉండేవి? దానికంటే కేవలం 2 degrees మాత్రమే, 2 degrees లో మాత్రం 2 degrees ఎక్కువ ఉండాలి, అంతకంటే తక్కువే టెంపరేచర్ ఉండేలా చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా మనకి ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ అనేది సైన్ చేశారు. 2015-16 ఆ ప్రాంతంలో సైన్ చేయడం అనేది జరిగింది. సో దాంట్లో 195 కంట్రీలు సిగ్నేటరీస్ అనుకుంటా. సో దానికి ఏవైతే కమిట్ చేశారో అవన్నీ కూడా ఆపేయకూడదు, వాటిని ఆపకూడదు ఒకటి. రెండోది 2030కి అనుకున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. సో వాటిని కాంప్రమైజ్ అవ్వకుండా రికవరీ అనేది చేయాలి. అర్థమవుతుందా? సో వాటిని కాంప్రమైజ్ అయ్యి చేయకూడదు. మూడో ఛాలెంజ్ అండ్ టు హార్నెస్ ది పొటెన్షియల్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఫినాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్. రీజనల్ కోఆపరేషన్ ని హార్నెస్ చేసుకోవాలి. హార్నెస్ అంటే అర్థం ఏంటి? హార్నెస్ అంటే టు లివరేజ్, టు మేక్ యూజ్ ఆఫ్ అని అర్థం. రీజనల్ ఒక దేశానికి ఒక దేశం కోఆపరేట్ చేసుకుంటూ డెవలప్మెంట్ ఫినాన్స్ విషయంలో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఆ కోఆపరేషన్ ని లివరేజ్ చేసుకోవాలి, హార్నెస్ చేసుకోవాలి అని చెప్పి అంటున్నారు. సో ఈ మూడు ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే, కంట్రోల్ అండ్ మేక్ యూజ్ ఆఫ్, వీటన్నిటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇంకొక సమస్య. The United Nations Economic and Social Commission for Asia and the Pacific, ESCAP, has recently launched its first ever regional conversation series on building back better. సో ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఈ సంస్థలన్నీ ఏం చేస్తాయంటే వీళ్ళు ఏమీ చేయరు, వాళ్ళు ఏమీ తెచ్చి ఫండ్స్ తెచ్చి వీళ్ళకి ఇచ్చేసి చేసేది ఉండదు. కాకపోతే దే విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ స్ట్రాటజీస్. ఏం చేస్తే ఇలాంటి టైంలో బాగుంటుంది అని చెప్పి సలహాలు సూచనలు ఇస్తారు. ఇది మల్టీలేటరల్ ఫోరమ్స్ కాబట్టి, అంటే కొన్ని 50+ ఇది ఏషియా పెసిఫిక్ కంట్రీస్ 50+ కంట్రీస్ ఇందులో భాగంగా ఉన్నాయి కాబట్టి వీరందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక డిస్కషన్ ఫోరం లాగా పెట్టి డిస్కషన్ ఫోరం లాగా పెట్టి ఇవన్నీ చేయొచ్చు, యూ కెన్ ఇంప్లిమెంట్ ది స్ట్రాటజీస్ అని చెప్పి సలహాలు ఇస్తారు. అందుకే బిల్డింగ్ బ్యాక్ బెటర్, ఏ రకంగా మనం ఎకానమీని మళ్ళీ బెటర్ గా బిల్డ్ చేసుకోగలుగుతాం అనే విషయంలో రీజనల్ కన్వర్జేషన్ సిరీస్ ని లాంచ్ చేశారు. మాట్లాడడం అంతే, మనీ ఇచ్చేదే ఉండదు, మాట్లాడతారు, తెలుస్తుంది. వీఆర్ జాయినింగ్ ఫోర్సెస్ విత్ మినిస్టర్స్, డెసిషన్ మేకర్స్, ప్రైవేట్ సెక్టర్స్, heads of international agencies to share collective insights on sharing pathways to resilient recovery from the health pandemic and economic collapse.
అదే చెప్పాను మీకు. అన్ని దేశాల్లో ఉన్న డెసిషన్ మేకర్స్ అంటే మినిస్టర్స్, డెసిషన్ మేకర్స్, పాలసీ మేకర్స్, అలాగే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కి సంబంధించిన వాళ్ళు, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ యొక్క హెడ్స్ లైక్ ఐఎంఎఫ్ హెడ్ కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ హెడ్ కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ, రైట్, అండ్ ప్రైవేట్ సెక్టర్ లో ప్రామినెంట్ ప్లేయర్స్, వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒకళ్ళ దగ్గర ఇంకొకళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకునేలాగా, కలెక్టివ్ ఇన్సైట్స్, వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా షేర్ చేసుకునేలాగా చేసి, షేరింగ్ పాత్వేస్ అంటే మార్గాలు, రెసిలియంట్ రికవరీ, ఇలాంటి హెల్త్ పాండమిక్ నుంచి రికవరీ అనేది ఎలా రావాలి, మళ్ళీ ఎలా ఇంతకు ముందులాగా గవర్నమెంట్స్ మారాలి, ప్రభుత్వాలు మారాలి, ఎకానమీ మారాలి దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తారు. వాటన్నిటిని కూర్చొని డిస్కస్ చేసుకునే ఒక ఫోరం ని, కన్వర్జేషన్ సిరీస్ ని వీళ్ళు స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. టు ఇంప్రూవ్ ద ఫిస్కల్ స్పేస్ అండ్ మేనేజ్ హై లెవెల్స్ ఆఫ్ డెట్ డిస్ట్రెస్. ఫిస్కల్ స్పేస్ ని ఇంప్రూవ్ చేయడానికి అంటే చేతుల్లో ఉన్న మనీని పెరిగేలా చేయడానికి, మరియు హై లెవెల్స్ ఆఫ్ డెట్ డిస్ట్రెస్, డెట్ వల్ల వచ్చిన డిస్ట్రెస్ ని, హై లెవెల్స్ ఆఫ్ డెట్ డిస్ట్రెస్ అంటే అప్పు వల్ల మనకి భారం ఉంటుంది, వడ్డీలు చెల్లించాల్సి ఉంటాయి, దాని వల్ల కలిగే స్ట్రెస్ ని తగ్గించాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇవి చేయడం కోసం growing call for extending the debt moratorium under global initiatives like debt service suspension initiative is timely. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూసారు కదా మనకి ఆర్బీఐ ఏం చేసింది, ఇండియాలో ఆర్బీఐ ఏం చేసింది, మోరటోరియం ఆప్షన్ కల్పించింది. మోరటోరియం అంటే అర్థం ఏంటి? మోరటోరియం ఆప్షన్ ఆర్బీఐ కల్పించింది. సో మోరటోరియం వల్ల ఏం జరిగింది, లోన్లు ఉన్న వాళ్ళు ఈఎంఐలు కొన్నాళ్ళు కట్టక్కర్లేదు, ఇన్ఫాక్ట్ 6 months కి ఇచ్చారు. ఈఎంఐస్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, తర్వాత మీ పరిస్థితులు బాగున్నప్పుడు కట్టవచ్చు అన్నట్టుగా మనకి డెట్ సర్వీస్ చేయడానికి కొంచెం ఫ్రీ స్పేస్ ఇవ్వడం అనేది జరిగింది. సిమిలర్ గా కంట్రీస్ కి కూడా, ఇండియా కూడా వివిధ దేశాల దగ్గర, వివిధ వేరే కంట్రీలు కానీ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ దగ్గర అప్పులు తీసుకొని ఉంటుంది. ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్ని కూడా అప్పులు తీసుకుంటాయి. ఏడిబి దగ్గర కావచ్చు, ఏఐఐబి దగ్గర కావచ్చు, వరల్డ్ బ్యాంక్ దగ్గర కావచ్చు, ఐఎంఎఫ్ దగ్గర కావచ్చు, డిఫరెంట్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ దగ్గర అప్పులు తీసుకొని ఉంటాయి ఈ కంట్రీస్ అన్ని కూడా. ఆ అప్పులు తిరిగి వెంటనే చెల్లించేలా కాకుండా ఎక్స్టెండింగ్ ద డెట్ మోరటోరియం, ఈ కంట్రీస్ కి కూడా మోరటోరియం ఇచ్చేలాగా కొన్ని గ్లోబల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, రైట్. లైక్ డెట్ సర్వీస్ సస్పెన్షన్, కొన్నాళ్ళు సస్పెన్షన్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సస్పెండ్, డిస్మిస్ అనే 2 పదాలు మనం వింటూ ఉంటాం. నిన్ను డిస్మిస్ చేశారు అంటారు, నేను సస్పెండ్ చేసామంట. సస్పెండ్ చేయడం అంటే కొన్నాళ్ళే, టెంపరీగా, నువ్వేవో అవకతవకలు వచ్చాయి, నీకు 6 నెలలు సస్పెండ్ చేసామంట. డిస్మిస్ అంటే జాబ్ లోంచి పూర్తిగా తీసేయడం. ఓకే, సస్పెన్షన్ ఈస్ టెంపరీ, డిస్మిషల్ ఈస్ పర్మనెంట్. అలాగే డెట్ సర్వీస్ సస్పెన్షన్ అంటే కొన్నాళ్ల పాటు డెట్ ని సర్వీస్ చేయక్కర్లేదు. డెట్ సర్వీస్ చేయడం అంటే అర్థం ఏంటి, అప్పుకి ఇవ్వాల్సిన వడ్డీ కొన్నాళ్ళు ఇవ్వక్కర్లేదు అని కొన్ని ఇనిషియేటివ్స్ ఈస్ టైమ్లీ, సరైన టైంకి వచ్చింది అని అర్థం. సెంట్రల్ బ్యాంక్స్ కెన్ కంటిన్యూ టు కీప్ ద బ్యాలెన్స్ ఆఫ్ సపోర్టింగ్ ద ఎకానమీ, సపోర్టింగ్ ద ఎకానమీ అండ్ మెయింటైనింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సెంట్రల్ బ్యాంక్స్ ఏమో బ్యాలెన్స్ చేయాలి, దేన్ని, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఒకవైపు మెయింటైన్ చేస్తూ ఎకానమీని సపోర్ట్ చేయాలి. ఓకే, ఎకానమీని సపోర్ట్ చేయడం కోసం స్టెబిలిటీని కాంప్రమైజ్ అవ్వలేము. ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు అనుకోండి, ఎకానమీని సపోర్ట్ చేయాలి అని చెప్పి, అప్పుడు అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలో తెలియని పాలుపోని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అందుకనే ఆర్థికంగా స్థిరత్వం ఉండాలి ఒక పక్క, ఎకానమీకి ఇంకోవైపు సపోర్ట్ కూడా చేయాలి. దిస్ ఫర్దర్ ఇన్వాల్వ్స్ ఎన్హాన్సింగ్ ట్యాక్స్ రిఫార్మ్స్ and improving debt management capacities while using limited fiscal space to invest in priority sectors. Okay, tax reforms ఎందుకు అవసరం, కార్పొరేట్లు కూడా సఫర్ అవుతున్నాయి. సో కార్పొరేట్లకి కూడా యాక్చువల్గా మొన్న ఈ మధ్యనే ట్యాక్సులు తగ్గించారు, ఎక్కువ ఉండేది 30% ఉండేది కాస్త 20%, 25%కి తగ్గించారు. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీస్, ఇప్పుడు అభిషేక్ అంటున్నాడు, సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఏమైనా చేసినా దాని మీద కూడా టాక్సేషన్ అనేది లేకుండా చేయడం, ఇట్లాంటి రిఫార్మ్స్ కొన్ని తీసుకొచ్చి కార్పొరేట్స్ కి కొంచెం స్పేస్ ఇచ్చి సస్టైన్ అవ్వడానికి, సర్వైవ్ అవ్వడానికి. ఇప్పుడు ఇవేంటంటే ఇప్పుడున్న సమస్యలు టెంపరీ, ఈ టెంపరీ సమస్యల వల్ల ఆర్గనైజేషన్స్ అనేవి కుప్పకూలిపోకూడదు. ఈ ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్ ని ఒక 6 నెలల పాటు మెల్లగా మేనేజ్ చేయగలిగితే వి విల్ బి బ్యాక్ టు నార్మల్. ఈ పరిస్థితిని తట్టుకోలేక ప్రభుత్వాలు కాంప్రమైజ్ అవ్వకుండా మా డబ్బులు మాకు ఇచ్చేయాలి, మా ట్యాక్స్లు మాకు ఇచ్చేయాలి, బ్యాంకులన్నీ కూడా కంపెనీల మీద నెత్తి మీద పడిపోతే ఏమవుతుంది, టప కంపెనీలన్నీ ఎత్తేస్తారు, అన్ని డిఫాల్ట్ అయిపోతాయి, మొత్తం అంతా దివాలా తీసేస్తాయి.
అది ఆర్థిక పరిస్థితిని పూర్తిగా కుదేలయ్యేలా చేస్తుంది. అందుకని టెంపరరీగా ఉన్న ఈ సమస్యని మెల్లగా వాళ్ళకి కొంచెం ఉపశమనం కల్పించేలాగా ఇస్తూ ఉంటే ఈ సమస్య ఓవర్కమ్ అవ్వగానే మళ్ళీ వాళ్ళు పాత పద్ధతిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే డెట్ మేనేజ్మెంట్ కెపాసిటీస్ ని ఇంప్రూవ్ చేయాలి. డెట్ మేనేజ్మెంట్ కెపాసిటీస్, డెట్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఉన్న అప్పుని ఎలా తీర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఆర్బీఐ పరంగా చూస్తుంటే యూ మస్ట్ హావ్ హర్డ్ దిస్ స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ అనే పదం వినుంటారు. స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ పదం పెద్దదే, కానీ మ్యాటర్ ఏమి ఉండదు అందులో. డెట్ రీస్ట్రక్చరింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 కోట్ల అప్పు తీసుకున్నావు అనుకోండి బ్యాంకులో. 10 కోట్ల అప్పు తీసుకొని 5 years లో పే చేయాలి అనుకోండి. సో ఈఎంఐ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, మీకు ఇప్పుడు ఈఎంఐ కట్టడానికి సరిపడా ఇన్కమ్ నీకు ఉంటేనే కదా ఈఎంఐ కట్టగలుగుతావు. మారిన పరిస్థితుల దృష్ట్యా మనకి నెల నెలా వస్తున్న ఇన్కమ్ అనేది తగ్గిపోయే అవకాశాలు కనిపించినప్పుడు, ఆ వచ్చిన తక్కువ ఇన్కమ్ లో అంత ఈఎంఐ కట్టలేని పరిస్థితులు వచ్చినప్పుడు వాట్ యూ కెన్ డూ, యూ కెన్ గో టు యువర్ బ్యాంకర్. ఏ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్నావో ఆ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి మనం డెట్ ని రీస్ట్రక్చర్ చేసుకుందామని మాట్లాడుకోవచ్చు. దీన్ని వన్ టైం డెట్ రీస్ట్రక్చరింగ్ అంటాం. ఒక్కసారి అంటే 10 కోట్లు 5 సంవత్సరాలకి తీరుస్తానని మీకు మాట ఇచ్చాను, కానీ తీర్చే పరిస్థితుల్లో లేను, ఎందుకంటే నా మంత్లీ ఇన్కమ్ తగ్గిపోయింది. కాబట్టి మనం ఏం చేద్దాం, 5 సంవత్సరాల్లో కాకుండా ఇదే 10 crores ని లెట్స్ సే 15 years, లెట్స్ సే 10 years నాకు టైం పీరియడ్ పెంచండి. వడ్డీ రేట్లు కూడా ఇంతకు ముందు తీసుకున్నట్టుగా నేను కట్టలేను, పరిస్థితులు మారిపోయాయి, వడ్డీ రేట్లు తగ్గించండి అని కంపెనీ మరియు బ్యాంక్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు. అలా మాట్లాడుకొని వాళ్ళ అగ్రిమెంట్స్ ని మళ్ళీ మనం చూడండి, మనకి ఎప్పుడు కూడా మనం ఎవరి దగ్గర వడ్డీ వ్యాపార దగ్గర అప్పు తీసుకుంటాం, తిరిగి చెల్లించాలన్నప్పుడు కట్టలేం. అప్పుడు ఏం చేస్తాం, వెళ్ళి మాట్లాడుకుంటాం కదా, కొంచెం తగ్గించండి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి, కొంచెం టైం పీరియడ్ పెంచండి అని చెప్పి మళ్ళీ మాట్లాడుకుంటాం. అలాగే కంపెనీస్ బ్యాంక్స్ కూడా మాట్లాడుకుంటున్నాయి. అందుకే ఇంప్రూవింగ్ డెట్ మేనేజ్మెంట్ కెపాసిటీస్ అనే పదం వాడారు అక్కడ. అప్పుడు డెట్ ని ఎలా మేనేజ్ చేస్తుంది మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను. సో ఆ పదానికి చాలా బ్రాడ్ మీనింగ్ ఉంటుంది. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా మీకు చెప్పాను. వైల్ యూజింగ్ లిమిటెడ్ ఫిస్కల్ స్పేస్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రయారిటీ సెక్టర్స్. నేను కంపెనీ పరంగా చెప్పాను, ఇక్కడ గవర్నమెంట్ పరంగా. ఈ సెంటెన్స్ అన్ని ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ పరంగా ఉన్నాయి. గవర్నమెంట్ డెట్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, డెట్ మేనేజ్మెంట్ కెపాసిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయంలో చూశారు. అండ్ ఆల్సో వైల్ యూజింగ్ లిమిటెడ్ ఫిస్కల్ స్పేస్ టు ఇన్వెస్ట్ ఇన్, డబ్బులు తక్కువ ఉన్నాయి, ఆ తక్కువ డబ్బుల్ని ప్రయారిటీ సెక్టర్స్ లో అంటే ముఖ్యమైన రంగాల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఎక్స్ప్లోరింగ్ సస్టైనబిలిటీ ఓరియంటెడ్ బాండ్స్ and innovative financing instruments options such as debt swaps for SDG investment should be explored further. సో దీని అర్థం ఏంటో చూడండి, సస్టైనబిలిటీ ఓరియంటెడ్ బాండ్స్. మీకు బాండ్స్ అంటే చాలా సార్లు చెప్పాను నేను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ బాండ్? బాండ్ అంటే అర్థం ఏంటి, ఒక గవర్నమెంట్ ప్రజల దగ్గర తీసుకునే అప్పునే మనం బాండ్ అంటాం. గవర్నమెంట్ కి మనీ కావాలి, సో ప్రజల దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో గవర్నమెంట్ లెట్స్ సే 5% ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పింది అనుకోండి, 10,000 రూపాయలు ఫేస్ వాల్యూ బాండ్ అని చెప్పినప్పుడు 5% ఇంట్రెస్ట్ ఇస్తానన్నప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు గవర్నమెంట్ బాండ్ లో అయితే మనకి సేఫ్, బ్యాంక్ అయినా ఎత్తేస్తుందేమో అన్న భయం ఉంటుంది, ప్రభుత్వం ఉంది కాబట్టి మన డబ్బులు పక్కాగా తిరిగి వస్తాయి అని చెప్పి ఆర్బీఐ ద్వారా గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది బాండ్స్ ని. ఆ బాండ్స్ లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం. మన పరంగా అది ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ పరంగా అది అప్పు. గవర్నమెంట్ ప్రజల దగ్గర అప్పు తీసుకుంటుంది, తీసుకున్న అప్పుకి వడ్డీ ఇస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చెప్తారు, సస్టైనబిలిటీ ఓరియంటెడ్ బాండ్స్. సస్టైనబిలిటీ ఓరియంటెడ్ బాండ్స్ అంటే అర్థం ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన ఆ పనుల కోసం మాత్రమే ఆ డబ్బులు ఖర్చు పెడతారు. అంటే ఇలాంటి బాండ్స్ ఇష్యూ చేసి అప్పు తీసుకునే ప్రజల దగ్గర ఆ డబ్బుని ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ కి, సెక్టర్స్ కి మాత్రమే ఖర్చు పెట్టేలాగా చేయడం. మీకు యాక్చువల్గా ఈ పదాలు వింటూ ఉంటారు చాలా సార్లు. గ్రీన్ బాండ్ అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రీన్ బాండ్? గ్రీన్ బాండ్ అంటే అర్థం ఏంటి అంటే ఎన్వైరన్మెంట్ కి హాని కలిగించని ప్రోగ్రామ్స్. అంటే మనీ మనం అరేంజ్ చేసుకొని అప్పు తీసుకొని అది దేని పడితే దానికి ఖర్చు పెట్టకూడదు. క్లైమేట్ చేంజ్ కోసం ఫైట్ చేసే ప్రాజెక్ట్స్ కోసం ఖర్చు పెట్టచ్చు, గ్లోబల్ వార్మింగ్ మీద చేసే పోరాటం కోసం ఖర్చు పెట్టచ్చు, రైట్? అట్లాంటి వాటిని మనం గ్రీన్ బాండ్స్ అంటాం. ఓకేనా? సో అలాగే అంటే బాండ్ అనేది ఏ పర్పస్ కోసం తీసుకున్నాము అనే దాంతో మనకి ఆ పేరు పెడతారు. అట్లా ఇక్కడ సస్టైనబిలిటీ ఓరియంటెడ్ బాండ్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఇన్నోవేటివ్ ఫైనాన్స్ సచ్ యాస్ డెట్ స్వాప్స్ ఫర్ ఎస్డిజి. దీని అర్థం ఏంటో చూడండి. డెట్ స్వాప్,
ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియా లెట్స్ సే ఒక ఆర్గనైజేషన్ దగ్గర అప్పు తీసుకుందాం అనుకుందాం, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దగ్గర అప్పు తీసుకుంది. సో ఇండియా వాళ్ళకి ఇప్పుడు ఏంటుంది, అప్పు ఉంది, డెట్ ఉంది. ఇప్పుడు డెట్ నేను తీర్చే పరిస్థితుల్లో లేను అని చెప్పి ఇండియా కెన్ డూ వన్ థింగ్, ఇట్ కెన్ గెట్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ దిస్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఒక అగ్రిమెంట్కి వెళ్ళొచ్చు. నేను అప్పు మీకు ఫారిన్ కరెన్సీలో తీసుకున్నాను, నేను తీర్చలేను అని చెప్పేసి, ఇదేమో ఒక ఎన్జిఓ అనుకోండి, ఒక యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఒక సంస్థ అనుకోండి, లేదా ఎన్జిఓ అనుకోండి. సో వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కోసం పనిచేయడం. అంటే ఇండియా విత్ ఇన్ ఇండియా పేదరికాన్ని నిర్మూలన చేయడం కూడా వీళ్ళ యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, డెట్ మీరు మాకు కట్టక్కర్లేదు అని చెప్తూ, ఎంత అయితే ఇక్కడ అనుకుంటున్నారో అదంతా, ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ లో ఇవ్వాలి కదా, అది మీరు కట్టక్కర్లేదని చెబుతూ, మీ దేశంలో కొన్ని యొక్క ప్రోగ్రామ్స్ మేము ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్న ప్రోగ్రామ్స్ మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తారు. అంటే మాకు ఫారిన్ ఎక్స్చేంజ్ డాలర్స్ లో మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక్కర్లేదు, దాని బదులు మీ కంట్రీలోనే ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయండి. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ, మాకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇవ్వక్కర్లేదు, దాని బదులు మీరు ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయండి. దేనికోసం? ఎస్పెషల్లీ ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేసేలాగా మాకు ఇవ్వాల్సిన అప్పు ఇవ్వక్కర్లేదు, కానీ దాన్ని ఈ రకంగా చేయండి అని చెప్పి స్వాప్ చేసుకోవడం అంటాం. స్వాప్ యాక్చువల్గా వీళ్ళు చేయాల్సిన పని గవర్నమెంట్ ద్వారా చేయించుకోవడం. వాళ్ళు చేయాలనుకుంటున్నవి ఇలా, మాకు అప్పు ఇవ్వాలి, మీరు అప్పు ఇవ్వద్దు, అప్పు బదులు ఇలా చేసేయండి అంటారు. సో ఈ రకమైనవి ఇన్నోవేటివ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. అలాంటి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే దాని అర్థం, వీడి బాధ ఏంటంటే, ఏది చేసైనా సరే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఆగకూడదు, ప్రయారిటీ సెక్టర్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేవి ఆగకూడదు. దానికోసం డెట్ ని ఈ రకంగా మార్చుకోండి, లేదంటే సస్టైనబిలిటీ ఓరియంటెడ్ బాండ్స్ తీసుకొచ్చేయండి, లేదా వేరే రకమైన డెట్స్ మీరు సర్వీస్ ని సస్పెన్షన్ లో పెట్టుకోండి. ఇలా రకరకాల మార్గాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మల్టీలేటరల్ ఫోరం లో కూర్చొని మాట్లాడినప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడడం అవుతుంది, కాబట్టి వాటిలో పార్టిసిపేట్ చేయండి అనేది వీడి ఉద్దేశం. In addition to economic considerations, the policy paradigm must mainstream affordable, accessible, and green infrastructure standards while promoting social equality and environmental sustainability principles as enshrined in the Paris Agreement. Economic considerations తో పాటు పాలసీ పారాడైమ్ అంటే అర్థం ఏంటి, మోడల్, ప్యాటర్న్, మెథడ్, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. పారాడైమ్ అంటే ఒక మెథడ్ అని, ఒక పర్టికులర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అని, ఎలాగని తీసుకోవచ్చు. ఎకనామిక్ కన్సిడరేషన్స్ తో పాటు పాలసీ పారాడైమ్ అనేది మస్ట్ మెయిన్ స్ట్రీమ్ ఎఫోర్డబుల్, యాక్సెసిబుల్ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్. అర్థమైందా? ఎఫోర్డబుల్, యాక్సెసిబుల్, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ కి వాటిని మెయిన్ స్ట్రీమ్ చేయాలి. మెయిన్ స్ట్రీమ్ చేయడం అంటే అర్థం ఏంటి, మనం చేసే ప్రతి పనిలోనూ వాటిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఓకే, వీటిని దృష్టిలో పెట్టుకోవాలి, టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. వాటిని యాక్సెసిబుల్, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గ్రీన్ అనే పదం ఎప్పుడు కనిపించినా దాని మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రీన్? ఇవన్నీ ఏంటంటే మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ లో మీకు హెల్ప్ అవుతాయి, ఈ పదాలు అలవాటు అయిపోవాలి. సస్టైనబుల్, రెసిలియంట్, గ్రీన్, ఓకే, ఇట్లాంటివి. ఎన్వైరన్మెంట్ కి హాని కలిగించకుండా చేసే ప్రతి పని గ్రీనే. క్లైమేట్ కి పాజిటివ్ గా ఉండే ప్రతిదీ గ్రీనే. ఓకే, క్లైమేట్ కి మంచి చేసేది, ఎన్వైరన్మెంట్ కి మంచి చేసేది, ఇట్లాంటివి అనమాట. కీవర్డ్స్ ఇంపార్టెంట్. మీకు మొత్తం అర్థం కాకపోయినా ఆ కీవర్డ్ చూడగానే మీ మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. సస్టైనబుల్, భవిష్యత్ తరాన్ని నాశనం చేయకుండా ఇప్పటిది అలాగా కంటిన్యూ అయ్యేలాగా. గ్రీన్, క్లైమేట్ కి హాని కలిగించకుండా. గ్రీన్ బాండ్ అన్నాడు, మీరు ఎప్పుడు వినలేదు, మీకు బాండ్ అంటే తెలుసు, గ్రీన్ అంటే తెలుసు. అంటే క్లైమేట్ కి మంచి చేసేలాగా ప్రోగ్రామ్స్, గ్లోబల్ వార్మింగ్ తగ్గించేలాగా ప్రోగ్రామ్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించేలాగా ప్రోగ్రామ్స్. బాండ్ అంటే అప్పు, ఓహో డబ్బులు సమీకరించి ఈ డబ్బులు దీనికోసం ఖర్చు పెడతారు, అలా అర్థం చేసుకోవాలి. ఆ కీవర్డ్స్ మీకు స్ట్రైక్ అయితే యూ విల్ బి ఏబుల్ టు అప్లై ఇట్, లేకపోతే ప్రతి పదము ఇబ్బంది పెట్టేస్తుంది, భయపెట్టేస్తుంది. ఓకే, యాజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్స్ లో ఏదైతే చెప్పబడిందో, ఎన్ష్రైన్ అనే పదం ఏంటి, దేనికి వాడతారంటే చూడండి, యాజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, యాజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద ప్రియాంబుల్ అంటాం. అంటే ఒక పెద్ద పవిత్రమైన లేకపోతే వాల్యూ ఎక్కువగా ఇచ్చేటప్పుడు ఏమంటే యాజ్ రిటన్ ఇన్ అని అనరు, యాజ్ ఎన్ష్రైన్డ్ ఇన్, అందులో చెప్పబడ్డ విధంగా, అందులో రాయబడ్డ విధంగా. అలాంటి వాటికి ఎన్ష్రైన్ అనే పదం వాడతాం. అందులో ఉన్న ఎన్వైరన్మెంటల్ పొందుపరిచిన విధంగా, ఎన్వైరన్మెంటల్ సస్టైనబుల్ ప్రిన్సిపల్స్, సోషల్ ఈక్వాలిటీ ప్రిన్సిపల్స్, వాటన్నిటిని కూడా ఫాలో అవుతూ పాలసీ పారాడైమ్ ఉండాలి.
అంటే ఇప్పుడు రికవరీ అయిపోవాలని చెప్పి ఒక్కసారిగా ఇండస్ట్రియలైజేషన్ అయిపోవాలి, ఎకానమీ వీడి బాధ ఏంటో మీకు అర్థమవుతుందా? వీళ్ళంతా ఎలా ఆలోచిస్తారంటే, యునైటెడ్ నేషన్స్ చెందిన వాళ్ళు కదా, వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఈ కంట్రీస్ అన్ని కూడా ఎలాగైనా ఎకానమీ ఫాస్ట్ ట్రాక్ తెచ్చేయాలని చెప్పి ప్రతి వాడికి పర్మిషన్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఇండస్ట్రీలు ఓపెన్ చేస్తారేమో, మళ్ళీ పొల్యూషన్ కి దారి తీసేస్తారేమో అని భయం ఉంటుంది ఒక పక్క. అర్థమైందా? మనకి ఈ మధ్యన మీరు వినుంటారేమో, ప్రకాష్ జవదేకర్ మన ఎన్వైరన్మెంట్ మినిస్టర్, ఆయన ఈ మధ్యన కొన్ని నామ్స్ డ్రాఫ్ట్ ఎగ్జాక్ట్లీ ఈ నామ్స్ ని కొంచెం లూజ్ చేసేస్తున్నారు. అంటే ఈజీగా పర్మిషన్లు ఇచ్చేసి ఇండస్ట్రీకి బాగా ఊతమిచ్చేయాలి, ఓకే, వెంటనే గ్రో అయిపోవాలి, ఇవన్నీ షార్ట్ టర్మ్ థింకింగ్. అర్థమవుతుందా మీకు? అందుకే ఇటు సస్టైనబుల్ అని ఎందుకు తన్నుకుంటున్నాడు మళ్ళీ మళ్ళీ. దీని యొక్క ఓవరాల్ పర్స్పెక్టివ్ మీరు చూడండి. అంటే మన కంట్రీకి మనం అప్లై చేసుకుంటే ఇవన్నీ మీకు మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. ప్రతిదానికి వెంటనే ఇచ్చేసి, అంటే ఎక్కువ ఇండస్ట్రీలు వచ్చేస్తే మనకి ఎంప్లాయ్మెంట్ బాగైపోతుంది, ఎకానమీ వృద్ధి చెందుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. అది ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. అలా చేయకూడదు. మనం ఏ ప్రయారిటీ చేసినా సరే ఇట్ హ్యాస్ టు బి యాక్సెసిబుల్. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ ని మనం మెయింటైన్ చేస్తూ, పర్యావరణానికి హాని కలిగించకుండా చేస్తూ చేయాలి. ఏవి చేసినా సస్టైనబిలిటీ ప్రిన్సిపల్స్ ని దెబ్బ చేయకుండా చేయాలి అనేది చెప్తున్నారు. యాజ్ వి స్కేల్ అప్ ద యూజ్ ఆఫ్ digital technology and innovative applications, the financing support of micro, small and medium-sized enterprises must go hand in hand with these national job-rich recovery strategies. అర్థమైందా? సో యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ మరియు ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ కూడా స్కేల్ అప్ చేస్తున్నాం ఒక పక్క నుంచి. అన్ని కూడా డిజిటల్ అవుతున్నాయి, ఇప్పుడు ఆన్లైన్ లో అన్ని జరుగుతున్నాయి. ఇన్నోవేటివ్ అప్లికేషన్స్, కొత్త అప్లికేషన్స్ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇలాంటి టైంలో ద ఫినాన్సింగ్ సపోర్ట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్, చిన్న ఆర్గనైజేషన్స్ కి కూడా సపోర్ట్ అనేది ఇవ్వాలి. మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ దీస్ నేషనల్ జాబ్ రిచ్ రికవరీ స్ట్రాటజీస్. హై లెవెల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే స్ట్రాటజీస్ తో పాటు మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి అవసరమైన సపోర్ట్ కూడా ప్యారలల్ గా ఇవ్వాలి, వాళ్ళని వదిలేయకూడదు అని చెప్పి అంటున్నారు. రీజనల్ కోఆపరేషన్, హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఓకే, చేతిలో చేసినట్టు, అది దాంతో పాటు ఇది జరగాలి. నో కంట్రీ కెన్ టేక్ దిస్ ఎజెండా ఫార్వర్డ్ అలోన్. ఏ కంట్రీ కూడా తనంతట తాను ఒక్కతే ఇది చేయలేదు. రీజనల్లీ కోఆర్డినేటెడ్ ఫినాన్సింగ్ పాలసీస్ కెన్ రీస్టార్ట్ ట్రేడ్, రీఆర్గనైజ్ సప్లై చైన్స్ అండ్ రీవైటలైజ్ సస్టైనబుల్ టూరిజం ఇన్ ఏ సేఫ్ మేనర్. దీని అర్థం ఏంటో చూడండి, దీని యొక్క బ్రాడర్ పర్స్పెక్టివ్ చూడండి. మీరు మామూలు ఇంగ్లీష్ లాగా చదివితే మీకు కొంతే అర్థమవుతుంది, కానీ చూడండి, రీజనల్లీ కోఆర్డినేటెడ్ ఫినాన్సింగ్ పాలసీస్ కెన్ రీస్టార్ట్ ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏషియా పెసిఫిక్ కంట్రీస్, ఎపాక్ అంటాం, ఏషియా పెసిఫిక్ కంట్రీస్ లో దే కెన్ సిట్ టుగెదర్. ఇప్పుడు పరిస్థితులు ఎలాగో బాగాలేవు, కాబట్టి మనం ఏం చేద్దామంటే, మీ కంట్రీ నుంచి మా కంట్రీకి మేము ఇంపోర్ట్ చేసినప్పుడు మేము టారిఫ్ వేయం, మా కంట్రీ నుంచి మీ కంట్రీకి మేము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీరు టారిఫ్ వేయకండి, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుందాం. ఓకే, ఇలా అందరూ టారిఫ్లు వేయకుండా ఊరుకుంటే ఏమవుతుంది? అందరికీ కాస్టులు తగ్గుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఫార్మా సెక్టర్ వాళ్ళు బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద ఎటువంటి టారిఫ్ లేకుండా తక్కువ ప్రైస్ కి మన ఇండియాకి వచ్చాయనుకోండి, మన వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. అలాగే మన వాళ్ళు ఏవో వేరే కంపెనీస్ కి ఎక్స్పోర్ట్ చేశారు, ఆ ఎక్స్పోర్ట్ చేసేవి వాళ్ళకి అక్కడ రా మెటీరియల్స్ అవుతాయి, వాళ్ళకి తక్కువ కాస్ట్ కొందాం. అందరం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకుందాము. ఇంకో ఎగ్జాంపుల్ కింద చెప్పాను మీకు, ట్రేడ్ రీస్టార్ట్ చేయడం కోసం ఇలాగ కోఆర్డినేటెడ్ ఫినాన్సింగ్ పాలసీస్ మనం తీసుకురావచ్చు, ఒకరికొకరు సహకారం అందించుకోవచ్చు. సప్లై చైన్స్ మళ్ళీ రీఆర్గనైజ్ చేయొచ్చు. సప్లై చైన్ అంటే అర్థం ఏంటి? మనకి కావాల్సిన వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన మనం. ఇది రా మెటీరియల్ ఇన్పుట్, ఇది ప్రాసెసింగ్, ఇది అవుట్పుట్, ఇదంతా సప్లై చైన్. ఓకే, ఇది ఇన్పుట్ మీకు వచ్చింది, దాన్ని ప్రాసెస్ చేశారు, దాని ద్వారా అవుట్పుట్ వచ్చింది. ఈ ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ సప్లై చైన్. ఈ సప్లై చైన్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఎందుకు సప్లై చైన్ డిస్ట్రప్షన్ వచ్చింది? ఇప్పుడు చూడండి, మనకి ఇండియాలో ఆటోమేటివ్ కార్ల కంపెనీస్ ఉన్నాయి. కార్ల కంపెనీస్ కి మనకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? చైనా నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ ఓఈ ఇవన్నీ తీసుకొస్తారనమాట. ఇప్పుడు ట్రేడ్ ఆగిపోయింది, బార్డర్స్ క్లోజ్ చేస్తారు, సీల్ చేస్తారు, సప్లై చైన్ డిస్ట్రప్షన్ వచ్చింది. అంటే మనకి ఎక్కడి నుంచి వస్తువులు రావాలో అవి రావట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటి, వేరే చోట నుండి తెచ్చుకునే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ ఎన్హాన్స్ అవ్వకుండా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడికే ఆపేసి మళ్ళీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ
రీస్టార్ట్ ట్రేడ్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇంతకు ముందు ఎవరి దగ్గర అయితే తెచ్చుకునే వాళ్ళు అలాగే తెచ్చుకోండి. ఇప్పుడు ఇండియా చూడండి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అంటుంది. అలాంటి దాన్ని వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు. అలా చేయకండి అనేది ఇండైరెక్ట్ గా ఇక్కడ వస్తున్న మీనింగ్ అనమాట. మీది చేసుకుందామని కాకుండా మళ్ళీ అన్ని దేశాలు కూడా కోఆపరేట్ చేసుకోండి, ఇంతకుముందు ఎలా ఉన్నాయి అలా ఉండండి అనేది ఇక్కడ మీనింగ్. అండ్ రీవైటలైజ్ సస్టైనబుల్ టూరిజం కూడా ఓపెన్ చేయండి. విదేశాల నుంచి వస్తే మళ్ళీ ఇది అవుతుందని కాకుండా మెల్లగా సస్టైనబుల్ టూరిజం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ సేఫ్ ఎన్వైరన్మెంట్ లో టూరిజం ని కూడా ఓపెన్ చేయాలి అని అంటున్నారు. అక్రాస్ ఏషియా అండ్ ద పెసిఫిక్, గవర్నమెంట్స్ మస్ట్ పూల్ ఫినాన్షియల్ రిసోర్సెస్ టు క్రియేట్ రీజనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఓకే, ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా అందరూ కొంత డబ్బులు వేసుకుని కోఆపరేషన్ లాగా అనమాట. ఒక వ్యక్తి, ఇప్పుడు మనకి World War II తర్వాత IBRD అని చెప్పాను చూడండి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇదే తర్వాత వరల్డ్ బ్యాంక్ అయింది. ఇది ప్లస్ IDA కలిపి వరల్డ్ బ్యాంక్ అయ్యాయి. ఓకే, ఇది బాగా పేద దేశాలకి, ఇది మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కి సపోర్ట్ చేస్తాయి. ఈ రెండింటిని కలిపి మనం వరల్డ్ బ్యాంక్ అంటాం. వరల్డ్ బ్యాంక్ మీద నేను వీడియో చేశాను, చూడండి మీకు అర్థమవుతుంది. యూట్యూబ్ లో పెట్టాను, రైట్. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ గురించి చేశాను కంప్లీట్ వీడియో, అది చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. అంటే ఈ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వివిధ దేశాలు, ఒక్క దేశం ఏమీ చేయలేదు. అందుకని ప్రతి దేశం కూడా కొంచెం డబ్బులు వేసుకుంటే అదేమవుతుంది, ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా. మనం కోఆపరేటివ్ సొసైటీస్ అని వింటాం కదా. ఇప్పుడు ఏం చేస్తారు, అందరూ వాళ్ళ దగ్గర ఉన్న కొంత డబ్బులన్నీ వేసేసుకుని ఒక బ్యాంక్ లాగా, ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా తయారు చేస్తారు. అక్కడ ఉన్న డబ్బుల్ని ఎవరు అవసరంలో ఉంటారో వాళ్ళు వాడుకుంటారు. సిమిలర్ గా కంపెనీస్ అన్ని కూడా వాటి యొక్క ఫినాన్షియల్ చిట్ ఫండ్స్ లాగా, ఎగ్జాక్ట్లీ ఫినాన్షియల్ రిసోర్స్ అన్ని పూల్ చేసి ఒక రీజనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ని క్రియేట్ చేయండి. ఆ ఫండ్ ఎవరైతే అత్యవసరంగా ఉంటుందో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది ఉద్దేశం. స్ట్రెంథనింగ్ రీజనల్ కోఆపరేషన్ ప్లాట్ఫామ్స్ టు ఎన్షూర్ దట్ ఆల్ కంట్రీస్ రిసీవ్ అన్ ఈక్విటబుల్ నెంబర్ ఆఫ్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఆన్ షార్ట్ నోటీస్ టు ఎవ్రీవన్ ఎవ్రీవేర్ ఈస్ పర్టికులర్లీ ఎసెన్షియల్. ఓకే, ఇప్పుడు వ్యాక్సిన్స్ నెక్స్ట్ రాబోతున్నాయి. వ్యాక్సిన్స్ వచ్చేటప్పుడు డబ్బున్న దేశాలు, ధనిక దేశాలకు మాత్రమే ఎక్కువ వచ్చి పేద దేశాలకు లేకుండా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలా లేకుండా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, అంటే అవసరంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉండేలాగా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా, ఓకే, అందరికీ కూడా నెంబర్ ఆఫ్ డోసెస్ అందరికి ఎవరికి ఎక్కువ అవసరం ఉందో వాళ్ళకి అందేలాగా షార్ట్ నోటీస్ లో అందరికి అన్ని చోట్ల వచ్చేలాగా చేయడం అనేది ఎసెన్షియల్. దానికోసం రీజనల్ కోఆపరేషన్ ప్లాట్ఫామ్స్ ని స్ట్రెంథెన్ చేయాలి. వివిధ దేశాలు ఒకరితో ఒకరు సపోర్ట్ చేసుకోవాలి, కోఆపరేట్ చేసుకోవాలి, స్వార్థంతో ఆలోచించుకో. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం ఈ పదం వింటున్నాం, వ్యాక్సిన్ నేషనలిజం అనే పదం వింటున్నాం. వ్యాక్సిన్ నేషనలిజం, ఇలాంటి టైంలో ఇలాంటివన్నీ వస్తాయి. వ్యాక్సిన్ నేషనలిజం అంటే అర్థం ఏంటి? ఏ కంట్రీ ఆ కంట్రీ కోసం మాత్రమే ఆలోచించుకోవడం. మా దేశానికి వ్యాక్సిన్లు వస్తే చాలు, ఎవరికి వాళ్ళు ప్రాజెక్టులు చేసుకోవడం, కంపెనీస్ తో అగ్రిమెంట్ చేసుకోవడం. ఇప్పుడు ఫైజర్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తో కంట్రీస్ ఆల్రెడీ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాయి. మీరు రేపు పొద్దున మీ ట్రయల్స్ అన్ని ఓకే అయ్యాక మాకు ఇన్ని ఇవ్వాలి, మాకు ఇచ్చిన తర్వాత బయటకు వదలాలి అనేది వస్తుంది. ఇట్లా కాకుండా కోఆపరేషన్ చేసుకోవాలి, అందరూ ఒకరితో ఒకళ్ళు ఓవరాల్ గా ఆలోచించి ప్రపంచం అంతా ఒకటే అనే ఆలోచనతో ఉండాలి అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. WHO చెప్తోంది కానీ ఎవరు వినట్లేదు. Through ESCAP, we can scale these efforts across the region, working closely with our member states, the private sector, and innovators to build a collective financing response to mobilize the necessary additional resources. ESCAP ద్వారా మనం ఏం చేయొచ్చు? We can scale these efforts. ఈ ఎఫర్ట్స్ ని ఒక్కసారిగా స్కేల్ అప్ చేయొచ్చు, పెంచవచ్చు. అక్రాస్ ద రీజియన్, వర్కింగ్ క్లోజ్లీ విత్ అవర్ మెంబర్ స్టేట్స్, మా మెంబర్ స్టేట్స్ అన్నిటితో కలిపి పనిచేసి అక్రాస్ ద రీజియన్ ఈ ఎఫర్ట్స్ మనం ఇంక్రీజ్ చేసి, వీళ్ళతో పాటు ప్రైవేట్ సెక్టర్ ని, ఇన్నోవేటర్స్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి కలెక్టివ్ ఫినాన్సింగ్ రెస్పాన్స్ ని మనం మొబిలైజ్ చేయొచ్చు. ఓకే, కలెక్టివ్ ఫినాన్సింగ్ రెస్పాన్స్ టు మొబిలైజ్ ది నెసెసరీ అడిషనల్ రిసోర్సెస్. అవసరమైన అడిషనల్ రిసోర్సెస్ కోసం అందరూ పూలప్ అయ్యి ఫండ్స్ ఉన్న వాళ్ళు సమకూర్చేలాగా చేసి మనం చేయొచ్చు. దానికి ESCAP అనేది హెల్ప్ చేస్తుంది అంటున్నారు. ESCAP అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పెసిఫిక్. Together, we can chart financing strategies of Asia and the Pacific, which can enhance societal well-being and economic resilience of future pandemics and crises. కలిసి కట్టుగా మనంతా కూడా ఏషియా అండ్ పసిఫిక్ లో ఫినాన్సింగ్ స్ట్రాటజీస్ ని చార్ట్ చేయొచ్చు, అంటే ఫినాన్సింగ్ స్ట్రాటజీస్ ని బిల్డ్ చేయొచ్చు. And those kind of strategies which can enhance societal well-being ని enhance చేసేలాగా,
సొసైటీ యొక్క మంచిని ఎన్హాన్స్ చేసేలాగా, మరియు ఎకనామిక్ రెసిలియన్స్ ఆఫ్ ఫ్యూచర్ పాండమిక్స్ అండ్ క్రైసిస్, భవిష్యత్తులో రాబోయే పాండమిక్స్ మరియు క్రైసిస్ సంక్షోభాల నుంచి సాలిడ్ గా రెసిలియన్స్ అంటే అర్థం ఏంటి, వాటి ద్వారా తగే దెబ్బల నుంచి తిరిగి తట్టుకునేలాగా మనం స్ట్రాటజీస్ ని బిల్డ్ చేయొచ్చు ఎప్పటి నుంచే మనం అందరం కలిస్తే అని చెప్పి అంటున్నారు. దట్స్ ఇట్. సో కొంచెం అంత ఈజీ కాదు, ఇది చాలా బ్రాడ్ లెవెల్లో ఆలోచించాలి మీరు, చాలా బ్రాడర్ లెవెల్ థింకింగ్ ఉంటే కానీ ఎడిటోరియల్ అర్థం కాదు. కొంతవరకు మీకు న్యాయం చేశానని అనుకుంటున్నాను. సో మరి ఇంగ్లీష్ పేపర్ చేద్దాం అనుకున్నాను, మరి చేయడానికి ఇప్పుడు అవ్వదు. మొబిలైజ్ అంటే అంతా ఒక దగ్గరికి మూమెంట్, ఒక దగ్గరికి వచ్చేలా చేయడం, మొబిలైజ్ చేయడం అంటాం చూడండి. మొబిలైజింగ్ రిసోర్సెస్ అంటారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా రాజకీయ నాయకుడు వచ్చారనుకోండి, రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం జనాల్ని మొబిలైజ్ చేయాలి. వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, మందు ప్యాకెట్లు ఇచ్చి, అందరు రండ్రా బాబు నాయకుడు వస్తున్నాడు, జనాలు లేకపోతే పరుగు పోతుందని చెప్పి మొబిలైజ్ చేస్తారు. మొబిలైజింగ్ పీపుల్ అది. ఇక్కడ మొబిలైజింగ్ రిసోర్సెస్, దీనికి అవసరమైన డబ్బులు ఎలా తేవాలి. ఎల్ఏసి దగ్గర ఇండియన్ ఆర్మీ మొబిలైజ్ చేస్తున్నారు అంటే సమూహరించడం, మోహరించడం, ఒక దగ్గరికి తీసుకురావడం. మొబిలైజ్ అంటే దాని మీనింగ్ అర్థం అది. మొబైల్ అంటేనే కదలిక, కదిలేది, మొబిలిటీ, కదిలించడం, అందరినీ ఒక దగ్గరికి తేవడం, మోహరించడం, అలా అర్థం చేసుకోవచ్చు. ఇవేంటంటే మీకు దే ఆర్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. యునైటెడ్ నేషన్స్ కాబట్టి వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది చాలా హయ్యర్ లెవెల్లో, డిఫరెంట్ కంట్రీస్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్తారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకునే ప్రయత్నం మనం ఇవాళ చేశాము. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కొంచెం అర్థమైనా మంచిదే. యాజ్ వి డూ మోర్ అండ్ మోర్ సచ్ ఎడిటోరియల్స్, మీ మైండ్ స్పాన్ పెరుగుతుంది, మీ ఆలోచన విధానం అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్.